ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు నా ప్రియదేం బిడ్డలారా? చాలా సంతోషం. ఈ దినము ఈ వీడియో ద్వారాగా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నా ప్రియదేం క్లుప్తంగా కొద్ది నిమిషాలు మీతో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు పంచుకోవాలని మరి సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ప్రాముఖ్యంగా ఈ సమయాన్ని, ఈ దినాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే నా ప్రియదేం బిడ్డలారా, ప్రభావము. ఏంటి ప్రభావం అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేవి క్లుప్తంగా కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ధ్యానించుకుందాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం అంటే ఒకసారి తెరవండి. దావీదు రచించిన కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి తీసి చదవగలిగిన ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా ప్రభు నామంలో తెలియచేస్తూ ఉన్నాను. చదవండి. దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఏం చేసి ఉన్నాడంట? మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎలా చేశాడంటే దేవుని కంటే కొంచెము తక్కువనిగా దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టింపబడిన మానవుని చేశాడు. నా ప్రియదేవుని గమనించండి. దేవుని కంటే కొంచెము తక్కువనిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుతూ ఉంది. అంటే దేవుని కంటే కొంచెము తక్కువ. నా ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఈ భూమి మీద ప్రతి దానిని కూడా వెళ్ళటానికి తన పోలికలో రూపింపబడిన మానవాడికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ప్రతి దాన్ని ఏలటానికి, ప్రతి దానిపైన అధికారం చేయటానికి ఆ మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నాడు దేవుడు. మహిమ ప్రభావం ఎవరికి ఉంటుంది? అది దేవునికి ఉంటుంది. మహిమ ప్రభావము. ఆ మహిమ ప్రభావములతో వానికి ఏమిచ్చాడు దేవుడు? కిరీటాన్ని ధరింప చేసి ఉన్నాడు. అంటే చూడండి, తనలో దేవునితో, చూడండి నా ప్రియమ, దేవునితో తనకంటే కొంచెము తక్కువగా మనల్ని చేసుకున్నాడు. ప్రతి దాన్ని ఏలటానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ప్రతి దానిపైన మనము, నా ప్రియదేవుని బిడ్డలారా, అధికారముతో మనము దాన్ని పాలించుటకు దేవుడు మనకు హక్కు ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ అధికారాన్ని, హక్కుని సాధారణంగా ప్రతి మనిషి కోల్పోతూ ఉన్నారు. నా ప్రియదేవుని బిడ్డలు గమనించండి. దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి? దేవుడు మనకిచ్చిన హక్కు ఏంటి? ఆ మహిమ, ఆ ప్రభావం ఎలాగుంటుంది? అసలు ఆ ప్రభావం అంటే ఏంటి? ఏ రోజున మీరు ఆలోచించారా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభావము అనగా, మీరు గమనించండి, సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టు మాట చెప్తాను. ఆ ప్రభావం అంటే, ఆ ప్రభావంకు ఉన్న ఆనవాళ్ళు ఎలాగుంటాయి, అసలు ప్రభావం అంటే దాని గుణలక్షణాలు ఎలాగుంటాయి అని. కరోనా వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు, ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి అట్టగా దాని యొక్క ప్రభావం ఏమైపోయింది? దేశమంతటా కూడా వ్యాపించింది. అంటే ప్రభావము అనగా అది ఎలాగుంటుందంటే, కరోనా కానీ ఏ విధంగా అయితే
దేశమంతటా వ్యాపించిందో, అట్టాగా దేవుని యొక్క ప్రభావము వానికి కిరీటంగా ఇచ్చాడు. ఆయన యొక్క ప్రభావము వానికి కిరీటంగా ధరింపచేశాడు. ఈ ప్రభావం పొందుకున్న మనిషి తనలో ఆ ప్రభావం ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజుకి అర్థం అవ్వట్లేదు. దేవుడిచ్చిన ఆ ప్రభావము, దేవుడిచ్చిన ఆ మహిమ ఈరోజు తన పోలికలో తన స్వరూపంలో నిర్మించబడిన మనిషి ఏ రకంగా దానిని వృద్ధి చేస్తున్నాడు, ఏ రకంగా దాన్ని వాడుతున్నాడు, ఏ రకంగా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలియట్లేదు ఈరోజు. ప్రదేని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావమే మనకిచ్చాడు. ఎలా చెప్పగలవు నువ్వు అని అంటారా? డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎక్కడో వచ్చిన కరోనా దేశమంతటా వ్యాపించింది. దాని ప్రభావము దేశమంతటా దాని యొక్క సత్తా చూపించింది. అవునా కదా? నా ప్రేమ గమనించి ఎలా చెప్పగలవు దీనికి ఆనవాళ్ళేంటి, దీనికి రుజువేంటి అని ఒకవేళ మీరు అనుకుంటే నేను చెప్తాను నా ప్రేమ బిడ్డలారా. ఒకవేళ మీరు అలాగ అనుకున్నట్లయితే చూడండి ఒక మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, తెరవని మీ చేతులు పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవని నా ప్రియమైన బిడ్డలారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 5:30. చదవండి. చదవగలిగిన ప్రతి ఒక్కరు చదవండి నా ప్రియమైన బిడ్డలారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. సరే, 29 కానీ చూస్తున్నాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణైందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని తనలో తను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఏందట, నా వస్త్రమును ముట్టింది ఎవరని అడగగా, చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను దాని గురించి కొంచెం ముందుకు తీసుకెళ్ళను. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య మీద జనము గుంపులు గుంపులుగా పడుతున్నప్పుడు, అంటే ఎలా పడుతున్నారు గుంపులు గుంపులుగా అని ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. మీకు వచ్చే ప్రతి ఆలోచనకి నేను ఆన్సర్ ఇవ్వాలి. ప్రియమైన బిడ్డారా, యేసయ్య వస్తే జనము ఎలాగ పైన పడుతున్నారు ఆయన పైన అని అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకున్నట్లయితే నా ప్రియమైన బిడ్డారా, బాగా మనం చూస్తూ ఉన్నట్లు సమాజంలో బాగా పాపులర్ అయిన ఒక హీరో వచ్చినప్పుడు జనము ఏ విధంగా అయితే పైన పైన పడుతూ ఎగపడుతూ ఉంటారో, యేసయ్య వచ్చినప్పుడు ఆయన మీద జనము అలాగ పడుతూ ఉన్నారు. అలా పడుతూ ఉన్నప్పుడు వారిని కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు వారి మధ్యలో వారి వెనకగా వచ్చి యేసయ్య ఆ యొక్క వస్త్రమును ముట్టింది ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ. ఎప్పుడైతే ఆ చెంగును ముట్టిందో తనలో ఉన్న ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆ రక్తధారను కట్టివేయబడింది. అంటే ఏ ప్రభావం అది? స్వస్థపరిచే ప్రభావం. ఏ ప్రభావం అది? మనుషులు ఆయన వైపు త్రిప్పే ప్రభావం. ఏ ప్రభావము అది అంటే యేసయ్యను గుణలక్షణాలు కలిగించే ప్రభావం. ఏ ప్రభావము అదంటే యేసయ్యను చూపించే ప్రభావం. అటువంటి ప్రభావము దేవుడు తన పోలికలు ఉన్న వారికి ఇచ్చాడు, తన స్వరూపం ముందు ఉన్న వారికి ఇచ్చాడు. ఆ ప్రభావము ఈరోజు మనుషులు ఎలా యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు. దేవుని కంటే ఆయన కంటే కొంచెం తక్కువనిగా చేసే ప్రతి దానిపైన మనకు అధికారం ఇచ్చాడు. ప్రతి దానిపైన మనకు హక్కు ఉంది.
నా ప్రియతమ గమనించండి. ఎప్పుడైతే ఆ చెంగును ముట్టిందో తన రక్తధార కట్టివేయబడింది. ఆగిపోయింది ఆ క్షణమే. యేసే చూశాడు. తనలో తనంట గ్రహించాడు. నా ప్రియుడు ఎలా గ్రహించాడు? ప్రభావం బయటికి వెళ్ళిన వెంటనే ఎలా గ్రహించాడు? ఈ ప్రభావం ఎళ్ళింది మనుషులకి అర్థం కాదు గానీ, మనుషులు గ్రహించగలిగినది ఒకటుంది. ఏంటో తెలుసా? వారి సామర్థ్యము, వారి బలము తగ్గిపోయిందని గ్రహించగలరు గానీ, దేవుడు ఇచ్చిన ఈ ప్రభావము నాలో నుంచి వెళ్ళిపోయింది అనే సంగతి తెలుసుకోలేరు. కానీ యేసయ్య గుర్తించాడు. నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది. నా చెంగు ఎవరు ముట్టింది? నా ప్రియమైన గమనించండి. ఆ ప్రభావం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ స్త్రీ రక్తధార కట్టివేయబడింది. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ప్రభావము అన్నది అది స్వస్థపరిచే గుణలక్షణం.